హాయ్ అండి, నమస్తే. నా పేరు ఇందు అండి. నాకు వచ్చేసి ఇందూస్ డిజైనర్ బొటిక్ అని ఒక బొటిక్ ఉందండి సిబిఆర్ కాలనీలో. రీసెంట్గా ఇక్కడికి షిఫ్ట్ అయ్యి 2-3 మంత్స్ అవుతుంది. మన బొటిక్ అయితే మెయిన్ రోడ్లో బీరంగూడలో ఉండేది. అక్కడ రెంట్ ఎక్కువ అనేసి ఇక్కడికి షిఫ్ట్ చేసాం సిబిఆర్ కాలనీ లోపలికి. నా జర్నీ వచ్చేసి మనడాతో ఎలా స్టార్ట్ అయింది అని అంటే, ఫస్ట్ వచ్చేసి మన బొటిక్లో ఎక్కువ వర్క్స్ రాలేదండి నాకు. సో తర్వాత ఎక్కువ వర్క్స్ వచ్చే కొద్దీ నేను బయట ఇచ్చేదన్నమాట. వర్క్స్ వచ్చేసి వాళ్ళు వచ్చేసి మనకి మన కస్టమర్ ప్రైస్ కంటే డిమాండ్ ఎక్కువ చేయడము, ఎక్కువ ప్రాఫిట్ చూసుకోవడము అలా చేసేవాళ్ళు. అయినా సరే అని నేను బయట ఇచ్చేదాన్నండి. కాకపోతే వాళ్ళు టైంకి ఇవ్వకపోవడము, ప్లస్ మంచి థ్రెడ్స్ వాడకపోవడము, కస్టమర్ వచ్చేసి డిసప్పాయింట్ అయిపోయేవాళ్ళు అనమాట. అప్పుడు నాకు అనిపించింది, ఎలాగో మన బొటిక్ క్లిక్ అయింది కదా, మనమే ఎందుకు మిషన్ తీసుకోకూడదు, మనమే ఎందుకు చేయకూడదు అని. కాకపోతే నాకు అంత ధైర్యం సరిపోలేదు. ప్రతి ఒక్కరూ అది చాలా టఫ్, ఏం చేయలేము, పెద్దగా అది వర్కౌట్ కాదు, డైలీ అన్ని బ్లౌజెస్ రావాలంటే కష్టం కదా అని అనేవాళ్ళు. సర్లే ఒకసారి చూద్దామనేసి వేరే కంపెనీస్ ద్వారా మేము అప్రోచ్ అయ్యి వెళ్ళానమాట. అక్కడ వాళ్ళు చెప్పిన డెమో కూడా నాకు అంత అర్థం కాలేదండి స్టార్టింగ్లో. సో నాకు కూడా భయం వేసింది, అయ్యో నేను అంటే ఇది చాలా కష్టం ఉంది, అంత చేయగలనా, నా వల్ల అవుతుందా అనేసి. తర్వాత ఏమైందంటే, ఒకరోజు ఇలాగే నేను వీడియోస్లో సెర్చ్ చేస్తూ ఉంటే మనడా ఎంబ్రాయిడరీ గురించి ఆమని గారు చెప్పడం నేను విన్నానండి అందులో. తర్వాత వీళ్ళని ఒకసారి కాంటాక్ట్ అవుదామని వెళ్ళాను. అక్కడ వచ్చేసి నేను ప్రిఫరబుల్గా వాళ్ళ షాప్ లొకేషన్కి వెళ్ళి అక్కడ డెమో విన్న తర్వాత చాలా సింపుల్గా అనిపించిందండి నాకైతే. ఈవెన్ ఒక్కసారి వినంగానే నాకు అర్థమైంది. సో నేను అప్పుడే అనుకున్నాను, తీసుకుంటే మనడానే తీసుకోవాలి అనేసి. ఇంకో రీజన్ ఏంటి అని అంటే, చాలామంది అంటే మనం ఎంక్వైరీ చేస్తాం కదండి, మన మిషన్ తీసుకునేటప్పుడు ఎలా ఉంటుంది, మీ మిషన్ ఎలా బాగుందా, అదా ఇదా అని అడుగుతాం కదా. వాళ్ళు ఏమనే వాళ్ళంటే, టెక్నీషియన్స్ తొందరగా రారు, అంటే రిపేర్ వచ్చినా కూడా 2-3 డేస్కి వస్తారు, చాలా ఛార్జ్ చేస్తారు వాళ్ళు వచ్చి అని చెప్పేవాళ్ళు. సో నేనేమనుకున్నానంటే, అంటే టెక్నీషియన్ ప్రాబ్లం వల్ల మనం ఆగిపోతామేమో, మన వర్క్ ఆగిపోతుందేమో అని అనుకున్నానండి. కాకపోతే ఆ వీడియోలో వాళ్ళు చెప్పింది ఏంటంటే, మనోజ్ సార్ అని ఎవరైతే ఉన్నారో ఆయన ముందు నుంచే ఒక టెక్నీషియన్, ప్లస్ ఈ మిషన్ రిపేరు సర్వీస్ అంతా ఆయనే చేస్తారంట. సో వాళ్ళ ద్వారా టెక్నీషియన్స్ ఈజీగా అప్రోచ్ అవుతారు, పెద్ద ఛార్జెస్ ఏం చెయ్యరు, ఓన్లీ అఫోర్డబుల్ ఛార్జెస్ ఉంటాయని విన్నానండి. తర్వాత నేను ఆ షాప్కి వెళ్ళిన తర్వాత, వాళ్ళతో మాట్లాడిన తర్వాత చాలా ఇంప్రెస్ అయ్యానండి. వాళ్ళ రిసీవింగ్ కూడా చాలా బాగుంది. నేను మస్ట్ అండ్ షుడ్ నేను మీకు చెప్తాను, ఈ మిషన్ కొనొచ్చు అనేసి. సో తర్వాత నేను ఒకసారి మనోజ్ సార్తో మాట్లాడిన తర్వాత ఫిక్స్ అయ్యానండి, ఈ మిషనే కొనాలి అనేసి. ఈ మిషన్ తీసుకొని నేను 9 మంత్స్ అవుతుందండి. ఈ 9 మంత్స్లో నాకు ఒక్క కంప్లైంట్ కూడా రాలేదని అయితే నేను చెప్పట్లేదు. ఒక 2-3 టైమ్స్ అయితే కంప్లైంట్ వచ్చింది. జస్ట్ అది కూడా వీడియో కాల్లోనే వాళ్ళు సర్వీస్ ఇచ్చేసారండి. నాకు వీడియో కాల్లోనే నేను వాళ్ళు చెప్తుంటే నేను చేసేసుకున్నాను. ఇంకోసారి అయితే మిషన్ నీడిల్, ఇది జరీ నీడిల్ ఒకటి పోయినప్పుడేమో నేను మనోజ్ సార్కి కాల్ చేశాను. ఆయన కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి వితిన్ 2-3 అవర్స్లోనే టెక్నీషియన్ అయితే పంపించారండి మన దగ్గరికి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ సర్వీస్ ఓన్లీ.
నేను ఏదైతే అనుకుని తీసుకున్నానో అదైతే నాకు నెరవేరిందండి కంపల్సరీగా. ఎందుకు అని అంటే మనకు వచ్చేసి బొటిక్లో ఎప్పుడు మనకి టైం అనేది ఎలా ఉంటుందో మనం చెప్పలేమండి. కస్టమర్కి వచ్చేసి మనకి ఇన్ టైం ఇస్తేనే వాళ్ళు మనల్ని ట్రస్ట్ చేస్తారు, మనకి ఇస్తారు. సో వర్క్ కూడా మనకి పర్ఫెక్ట్గా వస్తేనే వాళ్ళు మనల్ని ట్రస్ట్ చేస్తారండి. ఇంకోసారి ఈ మేడంతో బాగుంటుంది వర్క్ ఇవ్వాలి అనేసి. సో అలా నాకు ఈ మెషిన్ ద్వారా చాలా కస్టమర్స్ అయితే పెరిగారండి. హార్ట్ఫుల్గా చెప్తున్నాను అదైతే. సో థ్యాంక్స్ ఫర్ మనోజ్ గారండి, అండ్ థ్యాంక్స్ ఫర్ మనడా టీమ్. అండ్ ఆల్సో ఈ సిబిఆర్ కాలనీ దగ్గర వాళ్ళు, అమీన్పూర్, బీరంగూడ వైపు వాళ్ళు ఎవరైనా ఉంటే వర్క్స్ కావాలి అని అంటే నేను కింద ఒక నంబర్ ప్రొవైడ్ చేస్తానండి. ఆ నంబర్కి నాకు కాంటాక్ట్ అవ్వండి. మనం వెంటనే వర్క్ అయితే వేసి ఇచ్చేస్తామండి. థ్యాంక్ యూ.